చిటికం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. మంచిది. ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకొని కొడుకును ముగించుకుందాం. అందరం కూడక మీ యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 23-24 వచనాలు జాగ్రత్తగా చదువుకుందాం. ఓకే. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పెను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియు నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువుని వేడుకొనుడని చెప్పెను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడా వచ్చిన అందరికి ప్రభునామములు శుభాలు వందనములు తెలియజేస్తున్నాము. కొంచెం ఎఫెక్ట్స్ చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు కొంత సమయం విందాం, జాగ్రత్తగా విందాం. జరిగినటువంటి పరిస్థితులను బట్టి ప్రారంభంలో దేవుని సువార్త ఆయా ప్రాంతాలలో బాగా జరుగుతూ ఉన్నది. అపోస్తుల మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత వారందరూ కూడా సువార్తను ప్రకటిస్తూ ఒక ప్రదేశము ఒక ప్రాంతము అని లేకుండా అన్ని దిక్కులకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ప్రకటిస్తున్నప్పుడు కార్యములు జరుగుతున్నాయి, అనేకులు మారుతున్నారు. కార్యాలు జరుగుతున్నాయి, అనేకులు మారుతున్నారు. దేవుని వైపు ఎంతోమంది తిరుగుతున్నారు. గొప్ప గొప్ప మహత్కార్యములు జరుగుతున్నప్పుడు ఆ ప్రాంతాలలో ఉన్న కొంతమంది శిష్యుల మీదకి తిరగబడారు. ఎందుకంటే వీళ్ళు వచ్చి కొత్త బోధ ఒకటి బోధించి మనమల్ని వాళ్ళ వైపు తిప్పుకుంటున్నారు అనేటువంటి ఒక భ్రమలోనికి వెళ్ళిపోయారు ప్రాంతమంతా. ఆ ప్రాంతమంతా బాగా వినండి. అప్పుడు స్టెఫను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అంటే ఆయన కూడా మనలాగా సువార్త చేశాను. ఇప్పుడు మీరు ఎలాగైతే సువార్త కొరకు సహకారులుగా ముందుకు ప్రయాసపడుతున్నారు, ఆ రోజులలో కూడా కొంతమంది స్త్రీలు అపోస్తులతో కలిసి సువార్తలు వచ్చారంట. అది ఎక్కడ ఉంటుందంటే 2వ అధ్యాయంలో మీరు చదువుకున్న తర్వాత వాళ్ళు మేడ మీదకి వెళ్ళి ప్రార్థన చేశారు. ఎవరంట? అపోస్తులను, కొందరు స్త్రీలను అని రాయబడింది. వాళ్ళ పేర్లు బయటికి రాయలేదు, కానీ వాళ్ళు సహకారులుగా ఉండి దేవుడు వాళ్ళను కూడా వాడుకున్నట్టు జరిగింది. కాబట్టి వీళ్ళు వెళ్ళిన ప్రతి చోట అందరూ వెళ్తూ స్వార్థ చేస్తూ ఉన్నారు. చేస్తున్నప్పుడు అక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే ఎక్కువ మంది దేవుని వైపు తిరుగుతున్నారు, చాలా మంది తిరుగుతున్నారు. వీళ్ళందరూ దేవుని వైపు తిరుగుతున్నప్పుడు వాళ్ళలో కొద్దిగా డిస్టర్బెన్స్ ఏర్పడింది. ఏంది అసలు ఇదేంది? యేసు అనేటువంటి ఒక ఆయన తీసుకొచ్చి ప్రకటిస్తున్నారు. యేసు ప్రభు వచ్చి ఆయన గురించి మాట్లాడుతూ ఉంటున్నారు. ఆయన గురించి మాట్లాడినప్పుడు కార్యాలు జరుగుతున్నాయి, రోగులు బాగుపడుతున్నారు, గొప్ప గొప్ప మహత్కార్యాలు జరుగుతున్నాయి. వీళ్ళు చెప్పేటువంటి మాటలు కూడా చాలా ఎనసొప్పుగా ఉన్నాయి. ఎక్కువ మంది దేవుని వైపు వెళ్ళిపోతున్నారని అక్కడ ఉన్న వాళ్ళలో కొద్ది గలిబిలి ఏర్పడింది. ఆ గలిబిలి ఏర్పడినప్పుడు వాళ్ళందరూ కూడా మీరు మా ప్రాంతంలో సువార్త చేయొద్దు అనేటువంటి ఒక పరిస్థితిలోనికి వచ్చినప్పుడు ఆ సందర్భంలో స్టెఫను కూడా సువార్త చేస్తూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు స్టెఫను గురించి. చేసినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా స్టెఫన్ ఏం చేశారని రాయబడింది? రాళ్లతో కొట్టి చంపేశారు. రాళ్లతో కొట్టి చంపినప్పుడు సౌలు అనేటువంటి ఒక ఆయన సమ్మతించాడు. అదంతా మీ అందరికీ తెలుసు. ఇప్పుడు సంఘం ఏమైంది? చెదిరిపోయింది. సంఘం ఏమైంది? చెదిరిపోయింది. ఎందుకంటే ధైర్యం కలిగిన వాళ్ళు కొంతమంది నిలబడ్డారు, ధైర్యం లేని వాళ్ళు ఎటు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనందరం 4 ఉన్నాం ఇక్కడ. కొన్ని ఇబ్బందులు అయినప్పుడు ఎవరి దారిలో వెళ్ళిపోయారు.
సంఘాలు చెదిరిపోయినప్పుడు, అక్కడ హింసలు జరిగినప్పుడు కొంతమంది బాధపడ్డారు, కొంతమంది సంతోషపడ్డారు. ఎవరు బాధపడతారు, ఎవరు సంతోషపడ్డారు చెప్పండి ఇప్పుడు మీరు? కొంతమంది ఏమో బాధపడ్డారు, కొంతమంది ఏమో సంతోషపడ్డారు. ఎవరు బాధపడ్డారు, ఎవరు సంతోషపడి ఉంటారు చెప్పండి మీకు తెలిస్తే? దేవుని ఆత్మను పొందిన వాళ్ళు బాధపడ్డారు. సంతోషపడింది ఎవరు? దుష్టుని ఆత్మను పొందిన వాళ్ళు సంతోషపడ్డారు. తప్పు. దేవుని సువార్త చేసే వాళ్ళు సంతోషపడ్డారు, మిగతా వాళ్ళు బాధపడ్డారు. ఎందుకంటే చెదిరిపోయిన వాళ్ళు వరకలేరు. వీళ్ళు ఈ ప్రాంతం నుంచి ఉదాహరణకి ఇటు కనిగిరి ఉందనుకోండి, కనిగిరి ప్రాంతం వెళ్ళిన వాళ్ళు అక్కడ సువార్త ప్రారంభించారు. ఇటు నుంచి పొదిలి వెళ్ళిన వాళ్ళు అక్కడ సువార్త చేయడం ప్రారంభించారు. ఇటు నుంచి మార్కాపురం వెళ్ళిన వాళ్ళు అక్కడ సువార్త చేయడం ప్రారంభించారు. ఇటు నుంచి ఒంగోలు ఇటు వెళ్ళిన వాళ్ళు అక్కడ చేస్తుంటే, ఇంతకుముందు అందరు కలిసి ఒకే చోట చేసే వాళ్ళు ఇప్పుడు నలుగురు 4 ప్రాంతాలు చేస్తున్నారని భయం ఏర్పడింది వాళ్ళకి. చెదిరిపోయిన వాళ్ళు వరకలేరు. ఏం చేస్తున్నారు? సువార్త చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి ఏంద్రా వీళ్ళు ఇక్కడికి వచ్చి సువార్త చేస్తున్నారు, వీళ్ళు ఎవరు అనుకున్నప్పుడు ఆ సంఘం అయితే చెదరపడ్డ తర్వాత సువార్త అక్కడక్కడ చదివిపోయింది. ఇప్పుడు 8వ అధ్యాయం మొదట వచ్చి మీకు చెప్తున్నాను చూడండి. ఆ కాలం అందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరమ దేశంలో ఎందుకు చెదిరిపోయి, భక్తి గల మనుషులు స్తెఫను సమాధి చేసి అతని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింట చూసి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. కాబట్టి చెదిరిపోయిన వారు ఎవరమ్మా? చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసింది. చెదిరిపోయిన వాళ్ళు భయపడ్డారు అనుకోరు. వీళ్ళు మమ్మల్ని చూసి భయపడ్డారు, ఇంకేం చేయరు అనుకోరు. చెదిరిపోయిన వాళ్ళు ఎవరు ఏ ప్రాంతంలోకి వెళ్తే అక్కడ ప్రార్థన ప్రారంభించారంట. ఎవరు ఏ ప్రాంతంలోకి వెళితే అక్కడ సువార్త చేయడం ప్రారంభించారంట. ఇప్పుడు ఈ చెదిరిపోయిన వాళ్ళలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏం రాయబడి చూడు ఎక్కడ కింద చదవండి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణములో వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించారంట. ఇప్పుడు ఎవరంట? ఫిలిప్పు అని మీరు ఎప్పుడైనా విన్నారా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక కాదు. ఫిలిప్పీలకు అంటే ఫిలిప్పీ దేశం అది. ఇప్పుడు ఫిలిప్పి. ఈ ఫిలిప్ అని ఒక ఆయన ఎక్కడికి వెళ్ళాడంట? ఏ ప్రాంతానికి? సమరయుల ప్రదేశం. సమరయుల ప్రదేశం అంటే ఎక్కడ తెలుసు? గుర్తొచ్చింది మీకు? సమరయ స్త్రీ ఒక ఆమె ఉంది కదా, వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా సమరయుల ప్రదేశం. ఆ సమరయుల ప్రదేశంలోకి వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ పోయి ఎవరకుండా, మీకు తెలుసో తెలియదు, చాలా మంది ఏం చేస్తారంటే చెదిరిపోయిన తర్వాత అమ్మాయి తప్పించుకొని వచ్చామని ఎలా పడుకొని ఎవరిపోతారు. కానీ ఇలా అలా కాదు. మేము ఈ ప్రాంతానికి పంపించింది దేవుడు ఎందుకు? సువార్త చేయడానికి. నిజంగా ఇక్కడ కొన్ని విషయాలలో ప్రారంభంలో సువార్త జరిగినప్పుడు ఎక్కడ సువార్త జరిగింది మీరు ఎవరు కూడా వచ్చిన వాళ్ళు లేరు. కొంతమంది ప్రారంభంలో ఇలా తెలుసు, ఇక్కడ ఆ కమలమ్మ గారు, సాలమ్మ అక్క, ఆ కుప్పప్పుడు శ్యామల కీళ్ళ వస్తుంటారు. మిగతా వాళ్ళు ఊరు కూడా రారు. అక్కడ ఒక ఆయన ఉన్నాడు, అక్కడ జరిగేది. తర్వాత ఆయనకు సమయం అయిపోయిన తర్వాత కరోనా వచ్చినప్పుడు ఆయన లోకయాత్ర ముగించి వెళ్ళిపోయాడు. సువార్త ఆగిపోయింది అనుకోండి. కానీ ఏం జరిగింది? వీళ్ళు మెదలుకొని లేరు. ఎక్కడ చేయండి అని ఒకళ్ళు, అక్కడ చేయండి అని ఒకళ్ళు, ఊర్లో నుంచి వచ్చి అక్కడ చేయండి. హెచ్చరిపోయింది. ఇది ఎక్కువైపోయింది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇంతకుముందు కంటే ఇప్పుడు ఎక్కువైపోయింది కదా అన్నట్టు మాట్లాడేది. ఎందుకంటే చెదిరిపోయిన వారు ఆగల. చెదిరిపోయిన వారు ఏం చేశారు? సువార్త దేన్ని ప్రకటిస్తున్నారు? వాళ్ళల్లో ఉన్న ఆత్మ వాళ్ళలా ప్రేరేపిస్తుంది. వాళ్ళ తప్పు కాదు, అది నీ తప్పు కాదు, నా తప్పు కాదు, ఎవరి తప్పు కాదు. వాళ్ళల్లో ఉన్న ఆత్మ వాళ్ళని ప్రేరేపిస్తుంది. దేవుడే వాళ్ళని ఏం చేశాడు? చెదరగొట్టాడు. ఎందుకంటే ఒక్క చోట ఉంటే ఒక్క దిక్కే ప్రకటిస్తున్నాయి. ఇప్పుడు 4 దిక్కులు పోతే అంతలక్కడ సువార్త ప్రకటించబడుతుంది. ఇంతకుముందు ఎప్పుడైనా కరోనా ముందు వరకు మనం ఊర్లోకి వెళ్ళి ప్రార్థన పెట్టామా? మీరైతే రాలేదు, కానీ వచ్చిన వాళ్ళు ఎప్పుడెప్పుడు పెట్టారమ్మా? అసలు ఒకసారి కూడా పెట్టలేదు. తర్వాత ఏమైపోయింది? సువార్త అక్కడికి వెళ్ళిపోయింది. ఎవరు తీసుకెళ్లారు? ఎందుకు తీసుకెళ్లారు మనకు తెలియదు. దేవుడే తీసుకెళ్ళిపోయినారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే సువార్త ప్రకటించాలని దేవుడు చెదరగొడుతున్నాడు. ఇక్కడ వాళ్ళు ఏమనుకున్నారు? మేము చెదరగొట్టాం, భయపడిపోయారు అంటారు. మీరు వాళ్ళు చెదరగొట్టలా. దేవుడు వాళ్ళ ద్వారా ఇలా చెదరగొడితే వీళ్ళల్లో ఏం పెరిగింది? నాకు ఇప్పుడు విశ్వాసం, ఇంకా ఆసక్తి, ఇంకా రోసం ఎక్కువైపోయింది. సువార్త చేయాలంటే నువ్వు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఫిలిప్పి అని ఆయన సమరయ ప్రదేశానికి వెళ్ళిపోయి అక్కడ సువార్త ప్రకటిస్తూ ఉన్నాడంట. అక్కడ ప్రకటిస్తున్నప్పుడు చాలా మంది ఫిలిప్పి చెప్పిన మాటలని నమ్మి బాప్తిసం పొందారంట. చాలా మంది. చదవండి అక్కడ కావాలంటే మీకు అర్థమవుతుంది.
జన సమూహములు పిలుపు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలు యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారు వదిలిపోయాను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకును స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. ఆ పట్టణంలో ఏం జరిగిందంట? మిగుల సంతోషము కలిగింది. ఎందుకు? ఫిలిప్పి అక్కడ సువార్త ప్రకటిస్తున్నారు. వ్యాధిగ్రస్తులు గాని, రోగగ్రస్తులు గాని, బాధలతో ఉన్న వాళ్ళు గాని, దెయ్యాలు పట్టిన వాళ్ళు గాని ఆడికి వస్తే ఫిలిప్పి ప్రార్థన చేసినప్పుడు దెయ్యాలు వెళ్ళిపోయాయి. వీళ్ళు అంటున్నారు, నిజంగా ఇక్కడికి రావటం వల్ల మన జీవితాలు బాగుపడుతున్నాయి, వీడికి రావటం వల్ల మన బ్రతుకులు బాగుపడుతున్నాయి, మనందరం కూడా ఒక సంతోషపడతాం అనుకొని ఇక్కడ సువార్త చేస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఒక సువార్తకు సహకారులుగా మారిపోయారు. ఇంకా అక్కడ సువార్త ఎక్కువ జరిగిపోతుంది. ఇప్పుడు జరిగిన అసలు కథ ఇప్పుడు జరిగింది. ఇదే మీకు చెప్పాలన్న సబ్జెక్ట్ ఇప్పుడు చదివిన తర్వాత. అయితే షీమోను అను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణములలో గారడీ చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరుచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మటుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఎంతడే అని చెప్పుచ్చుకొనుచు అతన్ని లక్ష్య పెట్టిరి. అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతన్ని లక్ష్య పెట్టిరి. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే, సమరయ ప్రదేశంలో షీమోను అనే ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? ఆయన పేరు ఏం పేరమ్మా? షీమోను. ఆయన ఆ ప్రాంతంలో ఏం చేస్తున్నారంట? గారడి. గారడి అంటే తెలుసా? గారడి అంటే తెలుసా మీకు ఎవరికన్నా? మంత్రాలు, ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను, నీకు అది జరిగింది నీకు ఇది జరిగిందని వీళ్ళు గారడీలు చేస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాడిని గారడీలకు మాయలో పడిపోయి వీళ్ళందరూ ఆయన ఏమంటున్నారు, ఇంకా ఈయనే దేవుడు మహాశక్తి, ఈయన కంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు, ఇతన్నే నమ్ముతామని జనాలందరూ వాళ్ళు ఎమడిపోతున్నారు. ఈ రోజులలో కూడా దేశములలో కానీ ప్రదేశములలో కానీ చాలా ప్రాంతాలలో జనములు మాయ మాటలు చెప్పే వాళ్ళనే నమ్ముతారు. వీళ్ళు గారడీలు చెప్పే వాళ్ళు నమ్ముతారు. వాడికి అంతైనా ఏదైనా చేస్తారు. వాడు ఏం చెప్పినా ఇదిగో పాపము. వాళ్ళ తాత ముత్తాతల కాలం నుంచి వాళ్ళ తాతలు ఒక పెద్ద ఇల్లు కట్టించారు. పెద్దదంటే ఇప్పుడు మనకు చెప్పుకున్నంత మంచిలు కట్టించారు. కట్టించిన తర్వాత మా మనవళ్ళ కాలం వచ్చినప్పుడు ఇంటి ముందు మంచం వేసుకుని కూకుంటారని పెద్ద చెట్టు నాటిపోయాడు. చిన్నంత చెట్టు నాటాడు. అది వాళ్ళ తాతల కాలం వచ్చాక పెద్దదైపోయింది. నేను తాతల కాలం నుంచి మనవళ్ళ కాలం వచ్చాక ఏమైంది? పెద్దదైపోయింది, చాలా పెద్దదైపోయింది. ఇప్పుడు ఆ చెట్టుకి కాబట్టి ఇక్కడ ఈ షీమోను అనేటువంటి ఒక అతను గారడీలు చేస్తూ బతుకుతూ ఉన్నాడు. నేను గారడీలు చేసుకుంటూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నేను గారడీలు ఉన్నప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన, జరిగిన పరిస్థితి ఏంటంటే మీకు ఇప్పుడు చెప్పాను చూడండి. వాళ్ళ తాత కాలం నుంచి నాటిన చెట్టు ఏదో మంచం వేసుకొని పడుకోదాం అనుకుంటే కొన్ని రోజుల తర్వాత ఈ షీమోను అనేటువంటి వాడు వచ్చి ఇక్కడి ఉండకూడదు అనగానే కొట్టేశారు. ఇప్పుడు అతన్ని నమ్మారు జనాలు. ఇప్పుడు అందరూ అతన్ని నమ్మగానే వీళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారంటే దేవుడు మహాశక్తి అనబడిన వాడు ఇతడే. ఇప్పుడు అతని మాటలు ఎందుకు లక్ష్యం ఉంచుతున్నాడు, అతడు చెప్పే వాటి ఎందే లక్ష్య పెట్టుతున్నాడు. వాటినే చూస్తూ ఆలోచిస్తూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆ ప్రాంతంలోనికి ఎవరు వచ్చారమ్మా? ఫిలిప్పు. ఎవరొచ్చాడు? ఫిలిప్పు అనే ఒక ఆయన వచ్చాడు. ఫిలిప్పు అనే ఒక ఆయన వచ్చాడు. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చదవండమ్మా. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. ఆమేన్. ఇప్పుడు ఎవరు వచ్చారమ్మా అక్కడికి? ఫిలిప్పు అనే ఒక ఆయన వచ్చాడు.
ఆయన వచ్చి ఏం చెప్తున్నాడు? దేవుని రాజ్యమును గురించి ప్రకటిస్తూ పోతున్నారు. దేవుని రాజ్యమును గురించి ప్రకటిస్తూ పోతుంటే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు చాలా మంది స్త్రీలు పురుషులు అతన్ని నమ్మి బాప్తిస్మం పొందారు. ఇప్పుడు మనకు చదవండి తర్వాత మాట కూడా. అప్పుడు సీమోను కూడా ఎవరు? సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పుని ఎడబాయకుండా సూచక్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూసి విభ్రాంతి నొందెను. ఇప్పుడు అక్కడ వాళ్ళందరూ మారిన తర్వాత ఈ గారడి చేసేటువంటి ఈయన కూడా ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చాడు? ఫిలిప్పు దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు చేసే కార్యాలు నాకు అంతుపట్టడం లేదు, నువ్వు చేసేటువంటి పనులు నాకు అసలు అర్థం కావటం లేదు, నిజముగా ఈ పనులు దేవుణ్ణి నమ్మిన వాళ్ళు తప్పితే ఎవరు చేయలేరు, ఆ దేవుడే నీ ద్వారా ఈ పనులు చేయిస్తున్నాడని ఫిలిప్పును సీమోను వెంబడిస్తున్నాడంట. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, మనందరము ఏం వెంబడిస్తుంటే ఏనేంది ఆయన వెంబడిస్తున్నారు, మనందరము ఏం వెంబడిస్తున్నాము ఏనేంది ఆయన వెంబడిస్తున్నాము అన్నప్పుడు ఇప్పుడు ఆయన అన్నాడు, నేను చేసేది గారడి, వాళ్ళు చేసేది అద్భుతాలు, నేను చేసేది మాయలు, వాళ్ళు చేసేది మహత్కార్యాలు, నేను చేసేది మనుషులు చేసేది, వాళ్ళు చేసేది దేవుని సంబంధమైనవి. కాబట్టి నేను కూడా ఒక బాప్తీసం పొందుకుంటానని ఆయన కూడా పొందుకుంటాను. బాగా ఆలోచించండి, బాగా గమనించండి. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ గారడి చేసేటువంటి ఒక మనిషి ఫిలిప్పును చెప్పే మాటలు విని అర్థం చేసుకున్నాడు. ఈరోజు దేవుని వాక్యముని వింటే అర్థమవుద్ది, కానీ వినకుండా ఇది ఏముంది అనుకుంటే అర్థం కాదు. వినాలి. ఏమంటున్నారంటే అప్పుడప్పుడు పెద్దలు, మీకు తెలుసో తెలియదు చెప్తారు కదమ్మా, ఒక కాయని తీసుకొచ్చినప్పుడు అది ఏదైనా కాయ, ఒక కాయ అనుకున్న ఉదాహరణకు ఆ యాపిల్ కాయ కానీ లేకపోతే జామకాయ కానీ లేకపోతే దోసకాయ కానీ తెచ్చారనుకోండి, అది చూసి అది మంచిది చెడ్డదని అడచవుతారమ్మా. దాన్ని కోసి లోపల ఉన్న దాన్ని తీసిన తర్వాత ఏం చేయాలి? తిన్న తర్వాత అర్థమవుతుంది అది మంచిదో చెడ్డదో. అలాగని రుచి చూసి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని, దేవుని కార్యాలు నువ్వు చూస్తే నీకు తెలుస్తుంది దేవుడు ఎంత గొప్పవాడు. చూడడానికి ఏం తెలుస్తుంది? దేవుని కార్యాలు చూడాలి. ఇప్పుడు గారడీ చేసేటువంటి సీమోను అనుకున్నాడు, నేను చేసేది ఒట్టొట్టే, వీళ్ళు చేసేది గొప్ప కార్యాలు. ఫిలిప్పును వెంబడిస్తూ ఉన్నాడు, ఫిలిప్పుతో కూడా ఉన్నాడు. ఇప్పుడు సమరయ పట్టణంలో ఉన్నటువంటి అనేక మంది దేవుని నమ్మారని అపోస్తులు విన్నారు. ఇప్పుడు అపోస్తులు విని అక్కడ నుంచి పేతురును యోహానును వాళ్ళ దగ్గర పంపించారు. బాగానండి, ఇప్పుడు చెప్పేదేనండి. పేతురును యోహానును వాళ్ళ దగ్గర పంపించిన తర్వాత పేతురు యోహాను ఏం చేశారంటే అక్కడున్న వాళ్ళందరికీ వాక్యమును చెప్తున్నారు, దేవుని మాటలు తెలియజేస్తున్నారు, సత్యాన్ని చెప్తున్నారు. వాళ్ళందరూ కూర్చున్న తర్వాత వాళ్ళ మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళపై చేతులు పెట్టి ఇలా చేయి పెట్టి ప్రార్థన చేయగానే వాళ్ళందరి మీదకి ఏమొచ్చి దిగిందంట? పరిశుద్ధ ఆత్మ. ఆమేన్. ఏమి దిగిందమ్మా? పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి దిగటము ఈ సీమోను చూసి ఏమంటున్నాడంటే, అయ్యా నేను ఎన్ని సంవత్సరాలు చేసిన గారడీలో ఎన్నెన్నో చేశాను, కానీ ఇలాంటిది జరగటం నేను ఎంతవరకు చూడలేదు, ఇలాంటిది జరగటం నేను ఎంతవరకు ఎప్పుడు ఆలోచించలేదు, ఇలాంటి గొప్ప కార్యం ఎప్పుడు జరగలేదు, ఇది ఎలా జరిగింది, ఇది జరగటానికి గల కారణం ఏందని వాళ్ళని అడగగానే వాళ్ళందరూ ఒక మాట అన్నారు, ఇది మా శక్తి వలనైనను మా భక్తి వలనైనను జరగలేదు, కానీ మా ద్వారా దేవుడే జరిగిస్తున్నాడు. ఆమేన్. ఎవరు జరిగిస్తున్నాడమ్మా? దేవుడే జరిగిస్తున్నాడు. ఇప్పుడు ఈ సీమోను ఏం చేశాడంటే, గారెలు చేసేవాడు ఇప్పుడు పోయాడు పేతురు యోహాను దగ్గరికి వెళ్ళి, ఈ ప్రాంతంలో నాకు మంచి పేరుంది. ఎలాంటి పేరుంది ఆయనకు? ఆ ప్రాంతం వాళ్ళు ఆయన ఏమనుకుంటున్నారమ్మా? ఆయనే దేవుడి మహాశక్తి. ఆయన చెబితే దేవుడు చెప్పినట్టే, దేవుడే ఆయన ద్వారా ఉన్నట్టే, ఆయన చెప్తే మనం వెనుక ముందు చూడాల్సిన పని లేదని అంతగా నమ్మారు. ఇప్పుడు ఈ కార్యం కూడా నేను చేస్తే నన్నే దేవుడు అనుకుంటారు అన్నట్టు ఆయన మారిపోయి పేతురు దగ్గరికి వెళ్ళి, పేతురు యోహాను దగ్గరికి వెళ్ళి, అయ్యారా నేను మిమ్మల్ని ఒక చిన్న సలహా అడుగుతున్నాను, దయచేసి నాకు తెలియచేయండి, నాకు తెలియజేయమని. ఏంది నువ్వు అడిగేదంటే, మీరు ఎవరిపైన చేతులు పెడితే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వస్తుందిగా, అలాగే నేను కూడా ఎవరి మీద చేతులు పెడితే వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ వచ్చినట్లుగా ఆ వరం నాకు ఇవ్వండి అని అడుగుతున్నాడు.
ఆ వరం నాకు ఇవ్వండి అంటున్నాడు. ఇవ్వమని అడిగితే ఇచ్చేదా? ఇచ్చేదక్క కాదు. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? అడగటం పక్కన పెట్టి కావాలంటే మీకు డబ్బులు ఇస్తానన్నాడు. చూడాలంటే అక్కడ చదవండి, కావాలంటే చదవండి. ముందు నేను చదవండి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధ ఆత్మ అనుగ్రహింపబడినని సీమోను చూసి వారి ఎదుట ద్రవ్యము పెట్టాడు. ఏం పెట్టారక్క? డబ్బులు పెట్టాడు. ద్రవ్యం అంటే తెలుసుగా, బంగారం గాని, వెండి గాని, వజ్ర వైడూర్యాలు గాని, ధనము గాని వాళ్ళ ముందు పెట్టి ఏమంటున్నారంటే, నేను కూడా ఎవరి మీద చేతులు పెడితే వాళ్ళ మీదకి ఈ వరం వచ్చేటట్టుగా నాకు ఇది ఇవ్వండి అని కొనుక్కోవాలనుకుంటున్నారు. కొనుక్కుంటే వచ్చేదమ్మది? కొనుక్కుంటే ఏదైనా వస్తుంది కానీ దేవుని కార్యము రాదు. కొనుక్కుంటే డబ్బులతో ఏదైనా కొనొచ్చు కానీ దేవుని నీతిని కొనలేవు. డబ్బులతో నీవు అంతదాన్నైనా, వజ్ర వైడూర్యాలైనా, ఆస్తి ఐశ్వర్యమైన, బంగారమైనా, పెద్ద పెద్ద మేడలనైనా, అవసరమైతే మనుషులనైనా కొనగలవు కానీ దేవుని చిత్తమును మాత్రం డబ్బుతో కొనలేడు. ఇది అర్థం కాలే జనాలు, ఇది అర్థం కాల. ఈ రోజు అర్థం కాకనే జనాలు ఏమనుకుంటున్నారంటే, డబ్బు ఉంటే కొండ మీద కోతి ఏం దిగొస్తుంది అంటారు. కొండ మీద కోతి దిగొస్తుందేమో కానీ నీతి మాత్రం డబ్బు వల్ల కొనలేవు. దేవుని కార్యములు మాత్రం డబ్బు వల్ల కొనలేవు. దేవుని మహత్కార్యం మాత్రం డబ్బు వల్ల కొనలేవు. అది దేవుడు ఇస్తేనే నువ్వు పొందుకుంటావు. అది దేవుడు నీకు ఇవ్వాలి. నువ్వు అనుకుంటావు రోగం పోగొట్టుకోవడానికి మందులు వాడతావు, మందులు వాడితే మళ్ళా వస్తుంది రోగం. కానీ దేవుడు తలుసుకుంటే చనిపోయిన దాన్ని కూడా మరలా బతికించగల సమర్థుడు. దేవుడు తలుసుకుంటే ఏదేం చేయగలడు. ఇప్పుడు అందుకే సీమోను అంటున్నాడు, నువ్వు చేసిన కార్యం నా జీవితంలో నేను ఎప్పుడు చూడలా. ఎంతో మందిని చూశాను, ఎన్నో చోట్లకి వెళ్ళాను, నేను ఎన్నెన్నో దిక్కులు తిరిగాను, ఎక్కడెక్కడికి వెళ్ళాను, కానీ అంతలక్కడ కూడా డబ్బులు ఇస్తే మారిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని డబ్బులతో కొంటాను అన్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అర్థమైందా? నేను కూడా మిమ్మల్ని డబ్బులతో కొంటాను అనుకుంటున్నప్పుడు వాళ్ళు అంటున్న మాట బాగా చూడండి. అందుకు పేతురు, నీవు ద్రవ్యము ఇచ్చి దేవుని వరమును సంపాదించుకొందువా, సంపాదించుకొందునని తలంచుకొనవద్దు. అలా తలంచుకోవద్దు. ఇప్పుడు జనములు ఏమంటున్నారంటే, చాలా మంది తెలియని వాళ్ళకు ఏమనుకుంటున్నారు తెలుసా? ఉదాహరణకు మీకు అందరికి అర్థం కావడానికి ప్రాంక్ చెప్పేస్తున్నాను. ఎందుకంటే సువార్త ఖచ్చితంగా చెప్పాలంతే, అది దాచిపెట్టుకుంటే దాగిపోదు. నిజం చెప్పాలి. జనాలు ఇప్పుడు ఎలా అనుకుంటున్నారంటే, మా ప్రాంతాల్లో కానీ ప్రదేశాలు చాలా మంది అనుకుంటున్నారు, వీళ్ళు డబ్బుల కోసం పోతున్నారు అనుకుంటారు. డబ్బులు ఇస్తే దేవుని వరాన్ని కొనలేరమ్మా. డబ్బులు ఇస్తే కొంటారా? డబ్బులు ఇస్తే తప్పు చేసేవాడు మారతాడా? డబ్బులు ఇస్తే నీతిగా పాపం చేసేవాడు పాపం నుంచి బయటకు వస్తాడా? డబ్బులు ఇస్తే చెడు పనులకు అలవాటు పడ్డాడు చెడు పనుల నుంచి బయటకు వస్తాడా? డబ్బులతో కొనలేడు దేవుని కార్యాలను. వీళ్ళు ఏమనుకుంటున్నారు, మాకేముందిలే డబ్బులు ఇస్తే ఏదేం జరుగుతాయి. ఎందుకు అలా అనుకుంటున్నారంటే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. డబ్బులతో జరుగుతాయి ఎందుకు అనుకుంటున్నారంటే, ఈ రోజులలో దేవుని నమ్మినటువంటి ఒట్టొట్టి పాస్టర్లు ఏం చేస్తున్నారంటే, డబ్బులు ఇస్తే వచ్చి ప్రార్థన పెట్టిపోతున్నారు, డబ్బులు ఇస్తే పెళ్లిళ్ళు చేసిపోతున్నారు. అందువలన పొద్దు గుగులు తిని తాగి తందనాలారి డీజే బాక్సులు పెట్టుకొని డ్యాన్సులు వేసుకొని చిందులు వేసుకొని అన్ని చేసిన తర్వాత పాస్టర్ గారు చివరికి వచ్చి పరిశుద్ధ వివాహం అని పెళ్లి చేసినప్పుడు వారికి డబ్బులు ఇచ్చిన తర్వాత అంటారు, వాళ్ళు సావని పెళ్లి చేశాను, ఆ డబ్బులు నాకు ఇచ్చేసారని పోతాయి. కానీ నీతి కలిగిన వాళ్ళు అలా చెప్పలేరు. ఇదిగో నువ్వు ద్రవ్యం ఇచ్చి దేవుని వరాన్ని కొనుక్కోవాలనుకున్నావు, ముందు నీ హృదయాన్ని మార్చుకోమంటున్నావు. ఈరోజు జనాలు హృదయాలు మారాల్సింది మనుషులు కాదు, హృదయాలు మారాలి. ఏమనుకుంటున్నారంటే, ఇది డబ్బు కోసం చేస్తున్నారు అనుకుంటున్నారంటే వాళ్ళ హృదయాలు చెడిపోయి ఉన్నాయని బైబిల్ చెప్తుంది. ఇది ధనం కోసం చేస్తున్నారంటే హృదయాలు చెడిపోయినాయని చెప్తుంది. అందుకే పేతురు యోహాను ఏమంటున్నారంటే, నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు. ముందు నీ హృదయాన్ని మార్చుకో, ముందు నీ బుద్ధి మార్చుకో, ముందు నీ పద్ధతి మార్చుకో, ముందు నీ ఆలోచన మార్చుకో, ఆ తర్వాత నువ్వు జీవితం మారుతుంది. ముందు మారాల్సింది బుద్ధి, ముందు మారాల్సింది ఆలోచన, ముందు మారాల్సింది తలంపులు. ఎందుకంటే ఏది ఆశించకుండా జరిగించేదే దేవుని పని, ఏది ఆశపడకుండా చేసేదే దేవుడి పని. ఎవరు ఏదన్నా తిడుతున్నారు, అది అంటున్నారు, అసహించుకుంటారు, ముఖం మీద ఉమ్మి వాడుతుంటారు, తిట్టినప్పుడు చెవులతో విన్నా మమ్మల్ని కాదని ఓర్చుకొని చేస్తున్నారంటే దేనికోసం అనుకుంటున్నారు? దేవుని కార్యము కోసం.
డబ్బు కోసం చేస్తే ఒకటి తిరిగితే పడతారక్క మీరు? డబ్బు కోసం అయితే ఇప్పుడు ఉదాహరణకు అక్క ఉంది, అక్క ఉంది, మీరు వస్తారక్క? డబ్బుల కోసం అయితే రారు. కానీ దేనికోసం అనుకున్నారు? ఈ నీతిని మేము సంపాదించుకున్నాం. వీళ్ళందరూ కూడా నాలాంటి సహోదరులే. వాళ్ళు నీతిలోనికి రావాలి, దానిని ప్రకటించడానికి అవసరమైతే మాకున్నదంతా కూడా హెచ్చించి దాన్ని ప్రకటిస్తామనుకుంటున్నారు అందరూ. అది అర్థం కాకుండా మనం కూడా ఒకప్పుడు ఏమనుకున్నాం? వీళ్ళందరూ డబ్బు కోసం పోతున్నారు. మనం కూడా అనుకున్నాం, ఒకప్పుడు అనుకున్నాం. అర్థం కాల. ఎప్పుడు అర్థమైంది? తిన్న తర్వాత అర్థమైంది. అది చేదు దోసకాయ, చప్ప దోసకాయ, తీయ దోసకాయ. తినకముందు అర్థమవుతుంది. తిన్న తర్వాత 3 రకాలు ఉంటాయి దోసకాయలు. చేదు ఉంటది, చప్పది ఉంటది, తీపిది ఉంటది. కాబట్టి తిన్న తర్వాత అర్థమైపోయింది. అందుకనే దేవుడు ఏమన్నాడు తెలుసా? రుచి చూసి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని దావీదు అంటున్నాడు. రుచి చూడాలి, దేవుడి కార్యాలు నీ జీవితంలో నీకు రావాలి. నువ్వు చేసేదాన్ని వద్దంటే నీకు ఎందుకంత బాధ? నువ్వు చేసేదాని వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందమ్మా? ఇప్పుడు గారెడేలు చేసుకుంటున్నాడు, గారెడేలు చేసి డబ్బంతా కూడా పెట్టుకొని పోయి ఇంట్లో దాచిపెట్టుకుంటున్నాడు. ఇంట్లో వాళ్ళు అంటున్నారు, అయ్యా వాళ్ళ డబ్బంతా తీసుకొచ్చి పెడుతున్నావు, దీనివల్ల మన కుటుంబంలో మన బిడ్డలు మంచిగా ఉండరయ్యా, ఎదుటి వాళ్ళ ఉసురు కొట్టుకొని పోతామయ్యా, వద్దయ్యా, మాయలు చేసి తెచ్చిన డబ్బు మనకు వద్దని ఇంట్లో వాళ్ళు చెప్తుంటారు. అప్పుడప్పుడు అంటుంటారు కొంతమంది అయ్యి చేస్తుంటారు తెలుసా? చేతబడులని, శకునములని అటెండ్ చేస్తుంటారు. వాళ్ళు ఏమంటారంటే, ఇవన్నీ చేయగాకి దరిద్రం అంతా చేసేది కొరకు ఇంటికి తలకాని తెచ్చి పెడతాం. ఇలాంటివన్నీ చేయటం వల్ల మన కుటుంబానికి ఏమవుతుంది? శాపం అవుతుంది. వద్దు చేయగాక ఏంటంటే డబ్బులు తరగదంటే నీ డబ్బులు కావాలి, జీవితం సర్వనాశనం అయిపోకుండా కావాలంట. అందుకని వీడు సంపాదించినంతా కూడా చాలా గొప్పలు ఉన్నాయి. ఎట్లా సంపాదించాడు వీడు? ఎలా సంపాదించాడు? శివుడు గారడీలు చేసి సంపాదించాడు. మామూలు సంపాదించిన అనుకున్నావా? గారడీలు చేసి సంపాదించాడు. సంపాదించినంత మూట కట్టారు. ఇప్పట్లో బ్యాగులు కదలే, ఎంత మూట కట్టారు. పెద్ద క్లాత్ లో ఎంత మూట కట్టి మూట మొత్తం తెచ్చి పేతురు, యోహాను ఇద్దరు అనుకో వాళ్ళ ముందు పెట్టి అంటున్నాడు, మీరు ఇప్పుడు వాళ్ళ మీద చేతులు ఉంచితే పరిశుద్ధాత్మ వచ్చిందిగా, నేను కూడా ఊరి మీద చేతులు పెడితే పరిశుద్ధాత్మ వచ్చినట్టు ఆ వరాన్ని నాకు ఇవ్వండి, కావాలంటే ఈ డబ్బులని మీరు తీసుకోమన్నాడు. ఎంత పిచ్చోడు! ఇప్పుడు లోకం ఎంత, సమాజం ఎలా మారిపోయింది అక్కడ మీకు అర్థం కాలేదా? అప్పుడప్పుడు కూడా ఏమంటారు తెలుసా? దేవుని దగ్గరికి పోవాలంటే డబ్బులు కావాలి. డబ్బులతో దేవుని కొనుక్కోగలమా? డబ్బులతో దేవుని కొనగలమా? దేవుని అయితే కొంటారేమో నాకు అర్థం కాలేదు. లోకంలో ఇప్పుడు ఏంది? క్రైస్తవులకు దేవుడు అంటే ఈ బైబిల్, దీన్ని కొనుక్కుంటాం. కానీ దీనిలో నీతిని కొనుక్కుంటారక్క? దీనిలో మంచిని కొనగలమా? దీనిలో ఉన్నటువంటి గొప్ప కార్యాలను కొనగలమా? కొనలేము. అర్థం కాల లోకానికి. అర్థం కాలేదు కాబట్టి సీమోనుతో అంటున్నారు, ఇదిగో నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేదు. ఏమి సరైనదిగా లేదు? హృదయం సరిగా లేదు. మరి ఏం సరిగా ఉంది? నువ్వు సరిగా ఉన్నావు, ముందు లోపల బాగా లేకుండా ఉపయోగం ఏముందక్క? నీ హృదయం దేవుని ఎదుగా సరైనది కాదు కనుక ముందు ఏం చేయమన్నాడు? చదువు, ఏమన్నాడు? కాబట్టి ఈ నీ చెడుతనము మానుకో. ఏంటిది అది? చెడుతనము. నువ్వు చెడిపోయే స్వభావాన్ని మానుకో. మంచిని కాదు మానుకోమని చెప్పింది ఇక్కడ. ఏం మానుకోమంటున్నాడు దేవుడు? ఏమనుకోమంటున్నాడు తెలుసా? దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమనుకోమంటున్నాడు? చెడును మానుకోమంటే కష్టాలు జనాలకు, మంచి మానుకోమంటే కష్టం కాదు. చెడు మానుకోమంటే కష్టాలు. చెడు మానుకోమని ఎప్పుడని చెప్పారు అక్క మీరు ఊరికన్నా? ఎందుకు చెప్పరక్క? చెబితే ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకుంటారు? ఇష్టం లేదు అలా చెడు మానుకోవటానికి. ఏం లేదు, మనం ఉంటాం కదా, కొద్ది గూకులు సినిమాలు సీరియల్ అవి చూస్తుంటాం కదా, ఈ మానుకోండి, వాటి వల్ల ఏం ఉపయోగం ఉంది? కళ్ళు పోవటం చెప్తుంటే పోతే నీకెందుకు అయ్యని రకం. నా కళ్ళు పోతే నీకేం పని? కొత్త కళ్ళు చేసి అవసరం ఆపరేషన్ చేసుకోమని చూస్తాను. ఇప్పుడు మేము చేద్దాం. ఎందుకంటే దేవుని కార్యాలను కొనాలనుకోవటంటే నువ్వు కొనలేవు. ఏమిచ్చి కొంటావమ్మా? కాబట్టి మీకు అర్థం కావటం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జీవితంలో శరీరానికి వేసుకోవటానికి వస్త్రాలు కొనుక్కోగలం, అలంకరించుకోవటానికి బంగారం కొనుక్కోగలం, ఉండటానికి ఇల్లు కొనుక్కోగలం, తినటానికి ఆహార పదార్థాలు కొనుక్కోగలం. అన్ని కొనుక్కోగలం కదా, కొనకుండా ఏమి లేదు కదా, అన్ని కొనగలం డబ్బుతో. చనిపోయేటప్పుడు నీ ప్రాణాన్ని డబ్బులు ఇచ్చేమన్నా కొనగలవా? ఇవన్నీ కొన్నా కూడా ప్రాణం లేకపోతే ప్రయోజనం ఉందాం కదమ్మా? ఇది ఉంటేనే కదా ఎన్ని ఉండాలి. ఇది లేకుండా ఎన్ని ఉన్నా కూడా వేస్టే. అందుకని అన్నాడు, మొదట సీమోను నీ హృదయం దేవుని ఎదుట చెడిపోయింది నీ హృదయం. నీ చెడ్డ స్వభావాన్ని బయట పెట్టి రా ఇక్కడికి అంటున్నాడు. నువ్వు దేవుని కార్యాన్ని ఏం చేయాలనుకుంటున్నా? దేవుని కార్యాన్ని
నువ్వు దేవుని కార్యాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు? డబ్బుతో కొనాలనుకుంటున్నాడు. ఏం చేయాలనుకుంటున్నట్టమ్మా? డబ్బుతో కొనాలనుకుంటున్నాడంట దేవుని కార్యాన్ని. ఎంత గొప్ప ఆలోచన చూడండి, ఎంత గొప్ప విషయం అది చూడండి. దేవుని కార్యాన్ని ఎవరితో డబ్బుతో కొంటారక్క? ఎవరు అనుకునే వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు సీమోను కొనాలనుకుంటున్నాడంటే వాడికి ఏమర్థమైంది చెప్పండి, చెప్పి నేను ముగిస్తాను. ఏమర్థమైంది సీమోనుకు? ఏమర్థమైంది చెప్పండి, మీరు తెలిస్తే ఇప్పుడుదా చెప్పాను కదా. సీమోనుకు ఏమర్థమైంది? దేవుని కార్యం డబ్బుతో కొనాలనుకున్నాడంటే ఏమి అర్థమైంది? ఆలోచించండి, 2 నిమిషాలు టైం ఆలోచించండి. ఏం అర్థమైంది సీమోనుకు? సీమోను ఏం పని చేసేవాడక్క? గారడీలు చేసేవాడు. ఈ గారడీలు ఎవరి దగ్గర నేర్చుకుని ఉంటాడు? ఎవరొకరు నేర్పుతారు గారడీ వాళ్ళు. గారడీ వాళ్ళు ఎవరికి నేర్పుతారా అంటే, నేను ఇట్లా చెయ్యట పెట్టి ఇట్లా తీసిన తర్వాత ఏమి లేదనే దాన్ని నేర్పించడానికి కొంత డబ్బులు ఇచ్చాను. అలాగే వీళ్ళు కూడా చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ వచ్చేది, వీళ్ళు కూడా అమ్ముతారేమో అని డబ్బులు ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు ఈయన ఎలా తలంచాడు యేసు ప్రభు ఈ కార్యాన్ని కూడా? నేను గారడీలు మాయలు మంత్రాలు నేర్చుకోవడానికి డబ్బులు ఇచ్చినట్టుగా ఇది కూడా మాయా మంత్రమేమో, ఇది కూడా డబ్బుతో కొనాలనుకున్నాడు. అందుకే అన్నాడు తెలుసా, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. నన్ను కొనగలమేమో చెప్తాను వినండి అక్క, నన్ను కొనగలరేమో ఒక 5,000 ఇస్తే నేను లొంగిపోతాను, లేదా ఒక 50,000 ఇస్తే నేను లొంగిపోతానేమో, కానీ దేవుణ్ణి కొనటం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే మీ అందరికీ అర్థం కావటానికి చెప్తాను. మా అక్కాయి కుమార్తె వివాహం, మా అక్కాయి తెలుసు కదా, మార్కాపురం మా ఊర్లోని అమ్మాయికి ఇచ్చింది వివాహానికి. ఇచ్చిన తర్వాత కండిషన్స్ కొన్ని పెట్టాము, నేనైతే పెట్టాను కండిషన్స్. ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి పెళ్ళని. అన్నిటికి ఒప్పుకున్నారు, ఓకే అన్నారు. నైట్ పూట వచ్చారు, చర్చి మొత్తం డెకరేషన్ చేశారు, చర్చిలో వివాహం అన్నారు. తర్వాత మాకు ఒక కుమారుడు చర్చిలో కుదరదు, ఇంటికాడ చేసుకుందామన్నారు. ఓకే, ఇంటికాడైనా ఓకే అనుకున్నాము. వాళ్ళు చేసింది ఏంటంటే, నేను చెప్పిన దానికి ఒక విరుద్ధంగా చేశారు. ఆడదాకా పొయ్యి వస్తామన్నారు, నేను అది పోవద్దు అన్నాను. పొయ్యి ఎత్తి ఏమవుద్దు అన్నాను, పొయ్యి ఎత్తే పెళ్లి చేయనన్నాను. ఎందుకంటే మీరు చేయాలనుకుంది దేవుని పెళ్లి, మళ్ళీ అవన్నీ తగల పెడితే నేను చేస్తానంటే ఒక్కదానికైనా లొంగను అంటే మీరు లొంగితే లొంగిపోతున్నాను అనుకున్నావా? వాళ్ళు వ్యతిరేకంగా పోయి ఆడ కూర్చోబెట్టి అవన్నీ చేసి వచ్చారు, నేను పెళ్లి చేయను. పాస్టర్లు మా వాళ్ళు అందరూ కూడా కన్నారు, ఏం కాదు లేదు చేద్దామని, మీరు చేయండి నేనైతే రానని చెప్పాను. అక్కడ అందరూ వచ్చి కూడుకుంటారు, అందరూ ఉన్నారు, మీరున్నారు, మీరు చేయండి నేను చేయను అన్నారు. అప్పటికి మేము పాస్టర్లు ఒక 10 మంది దాకా పిలిచాను, అందరూ వచ్చారు. అందరూ వచ్చి నా దగ్గరికి వచ్చి ఏం గదిలో ప్రకాశం, ఏం గదిలో ప్రకాశం, ఏం గదిలో ప్రకాశం ఇలాగని తెలుసుకుంటారు. ఏం తెలుసుకునేది? ఈ ఒక్క విషయంలో లొంగాననుకో మీరు జీవితంలో లొంగుతూనే ఉండాలి, లొంగకూడదు. నేను చెయ్యనని చెప్పాను అంతే. తర్వాత అన్నారు, ఏడ్చి బాధపడ్డారు వాళ్ళు, మాట ఇచ్చాము తప్పిపోయాము, కానీ నేను పెళ్లి చేయలా. వాళ్ళు అనుకోవచ్చు. తర్వాత మన దైవజనుడు పాస్టర్ గారు కూడా అన్నాడు, ఏం కాదు లేదు 2 పాటలు పాడించి తాళి కట్టుద్దామంటే అంత సింపుల్గా చేసే పెళ్లి అవసరం లేదు. దేవుని పెళ్లి చేయాలంటే కరెక్ట్గా చేయాలి, లేకపోతే వద్దు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఏమనుకుంటామంటే ఏందేలే 2 మాటలు చెప్పేసి చదివిచ్చేసి తాళి కట్టేద్దాం అయిపోతుంది అనుకుంటాము. దేవుడు ఒప్పుకోడు దానికి. దేవుడు ఒప్పుకోడు. మీరు ఒప్పుకుంటారేమో, ఒకళ్ళు ఒప్పుకుంటే దేవుడు ఒప్పుకోడు. ఏదైనా కూడా కరెక్ట్గా చేయాలి, లేకపోతే లేదు. ఇప్పుడు మా యొక్క సువార్త చింతకుంటో కానీ, మన ఇస్రగొండంలో కానీ, అంబాపురం ప్రాంతంలో చుట్టుపక్కల ప్రదేశాలకు వెళ్తుంటాం, వినుకొండ కానీ అటు ఇటు ఏ ప్రాంతానికి వెళ్ళినా వాక్యం చెప్పినప్పుడు ఏమంటారంటే, అయ్యా అందరూ ఒకలాగా చెప్తారు, నువ్వు ఎలా చెప్తావు ఏంటంటే, నేను అందరిలాగా చెప్పను చెప్తాను, ఉన్నది ఉన్నట్టే చెప్తాను, ఇష్టం నమ్ము లేకపోతే మాయ మాటలు చెప్పుంటే ఎరుగు చాలా మందిని మార్చాను. మాయ మాటలు చెప్పడా, నిజమే చెప్తున్నాను, ఇలాగనే ఉంటే బాగుపడతాను లేకపోతే లేదు. ఏంటంటే దేవుని కార్యాన్ని డబ్బులతో కొనాలని ఎవరు కొనుక్కున్నాడు? గారడీ వద్ద చేసి ఏమని అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడంటే వాడు అన్ని గారడీలు కొనుక్కున్నాడు కాబట్టి. ఇది కూడా ఒక రకమైన గారడీ అనుకున్నాడు. గారడీ మనం కొనలేమక్క, మనకు డబ్బులు లేవా? శుభ్రంగా సంపాదించుకుంటే అంత లక్షలు సంపాదము. నేను బయటికి పోతే నెలకు 1,75,000 సంపాదిస్తాను. ఈ రోజు నేను ఊరికి వెళ్ళినా కూడా నా ఎక్స్పీరియన్స్ 1,75,000 నెలకు. 2 నెలల జీతం కాదనుకుంటే 3,50,000 ఇచ్చేది వచ్చేస్తుంది. కానీ అట్ట కాదు, ఇది దేవుని కార్యం దేవుని కరెక్ట్గానే చేయాలి. అప్పుడప్పుడు కొంతమంది ఈ యొక్క ఎలక్షన్స్ ఇలాంటి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అందరికి కొన్ని గిఫ్ట్లు ఇచ్చినట్టుగా పాస్టర్స్ కూడా పిలుస్తుంటారు, మీటింగ్ ఉంది లాంటి అని. అందరు పోతారు, నన్ను పిలుతాను, నేను రానని చెప్తాను. నువ్వు వాళ్ళ కలవంటే కలుగుతాను, వాక్యం చెప్పే కాడికి పోదాం పాండి. వాడి గురించి వాళ్ళు గిఫ్ట్ ఇస్తానంటే మనం పోయేది ఏంది? వాడు గిఫ్ట్ ఇచ్చిన తర్వాత రేపు వాడు చెప్పినట్టు మనం నమ్ముకోవాలి. ఎమ్మెల్యే వచ్చాడు, పాస్టర్ గారు కొద్దిగా పక్క తెప్పుకోండి, ఇష్టం అంటే ఆయన కూకోమని లేకపోతే వెళ్ళిపోమని.
ఏంటంటే ఎమ్మెల్యే అయినా దేవుడి దగ్గర ఏమీ అవసరం లేదు. ఎమ్మెల్యే అయినా కూడా దేవుడి దగ్గర మనలాంటి సాధారణమైన వాక్యాన్ని ఆపకూడదని చెప్తారు. అప్పుడప్పుడు చాలాసార్లు మీకు చెప్పాను కదా, వాక్యం చెప్పేటప్పుడు పాస్టర్ వచ్చినా కూడా మీరు వందనాలని చెప్పి వాక్యాన్ని పక్కన పెడుతున్నారు. దేవుని పక్కన పెట్టినట్టే వాక్యాన్ని పక్కన పెడితే మధ్యలో నేను వచ్చాను అనుకోండి, నాకు ఉండాలి బుద్ధి. వాక్యం జరుగుతుంటే నేను ఇప్పుడేంద్ర ఆటక్కన పోయేది, పోయినా కూడా తలంచుకొని పోవాలి, కానీ ఏంది ఇలా చేస్తాను. అప్పుడు వచ్చి అందరు చూస్తుంటే ఇక్కడ పాస్టర్ గారు వాక్యం చేస్తుంటే వందనాలని చెప్తాను. నేను వచ్చిందని గుర్తు పెట్టాలి. నువ్వేం పెద్ద అఫీషియల్వా, వాక్యం కంటే నువ్వు గొప్పడివా కాదు. ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే, నువ్వు ద్రవ్యం ఇచ్చి దేవుని వరాన్ని కొనుక్కోవాలనుకున్నావు. సీమోను, నీ ధనము, నీ వెండి, నీ బంగారం నీతో నశిస్తాయి. నీకు అర్థం కాల దేవుడి కార్యం ఏందో. బతికినంత కాలమే దేవుడు అనుకుంటున్నావు, శాశ్వత కాలం ఉండేవాడని నీకు అర్థం కాల దేవుడు. ఇంకా మనుషులకు అర్థమైంది కదా దేవుడు శాశ్వత కాలం ఉండేవాడు. భూమి ఈ జీవం ఉన్నంత వరకు రాబో కాలంలో కూడా ఆయనతో కూడా ఉండేంత కాలం ఉండాలి దేవుని వాక్యం అంటే. అప్పుడు వెంటనే ఏమన్నారు తెలుసా సీమోను, అయ్యా నేను చేసిన ఈ దుర్మార్గపు పని వల్ల నా మీదకి శాపం అవుతుందేమో, ఆ శాపం రాకుండా నా కోసం దయచేసి ప్రార్థన చేయండి అని అడుగుతున్నాడు ఆయన. ఈ శాపం రాకుండా నా మీద ప్రార్థన చేయమన్నాడు. ఎందుకు చెప్తున్నామంటే, చాలాసార్లు చెప్తుంటాను, దేవునికి వ్యతిరేకమైన దాని మీదకి దేవుడే తీసుకుంటాడు. మనకేం సంబంధం. ఓపికతో మనం ఎదురు చూడటమే మన బాధ్యత. ఓపికతో మనం ఎదురు చూడాలి. దేవా, నీ చిత్తమును జరిగించి నీ నామమునకు మహిమ తెచ్చుకొని నీ బిడ్డలు తెలిసి తెలియక అన్న మాటలను బట్టి క్షమించమని మనం ప్రార్థన చేస్తాం అంతే. పేతురు, యోహాను కూడా మేమైతే ప్రార్థన చేస్తున్నాము, నీ హృదయము చెడిపోయింది, నీవు చెడు తలంపులతో ఉన్నావు, గారడి విద్య కొనుక్కున్నట్టుగా ఇది కొనుక్కునేది కాదు, నీ విశ్వాసం ద్వారా నువ్వు దీన్ని కొనుక్కుంటావు. నిజంగా చెప్తున్నాను చూడండి. ఈరోజు పెద్దమ్మ, ఈరోజు ప్రార్థన పెట్టమని నన్ను అడిగావా? అసలు అడగలేదు. అక్క మీరేమన్నా అడిగారా? అసలు ఈ రోజు ఇక్కడ ప్రార్థన పెట్టాలని మాకు కూడా తెలియదు. ఇంటికాడ నుంచి మేము ప్రిపేర్ అయ్యింది అక్కడ పెడదామని. మరి ఏడెందుకు పెట్టమన్నాడు దేవుడు అంటే, ఆమె కుటుంబంలో ప్రార్థన జరగాలని దేవుడు చెప్తాం. మన వద్దంటే ఆగుతా, మేము వద్దంటే ఆగుతాక ఫోన్ చేశాను, అమ్మ ఆడ ప్రార్థన కుదరట మన ఇంటికాడ అంటే నీ ఇష్టమే అంట. నీ ఇష్టమే ఆడని పెట్టి మేము వద్దన్నమాట. ఎందుకంటే ఆ మాట అంటే, దేవుడు ఈ రోజు ఈ కుటుంబం ద్వారా ఈ మాటలు వివరించాలని ఆయన చెప్తాం. మన వద్దనుకుంటే మనం ఇంటికాడ తలంచుకుని ఏందక్క అక్కడ పెట్టాలి, అక్కడికి రావాలి, అది రావాలి, ఇది రావాలన్నాం. కదిలి కొనకల గట్ట దాటేదా కూడా తెలియదు. అక్కడ ఆయనతో అందరూ ఏమన్నా ఫోన్ అమ్మాయి ప్రసాద్ మాట్లాడితే అందరూ ఆడంట కుదరదంట. అయితే ఏం చేద్దామంటే, ఏం చేద్దాం, ప్రయాణమైన వాళ్ళు వెనక్కిపోతామా? దేవుడి పని ఆడేం జరుగుతుంది పా అంటే, ఈ వారంలో ఇక్కడ జరగాలని దేవుడి నిర్ణయం. నేను వద్దనుకున్నా, నువ్వు వద్దనుకున్నా చివరికి ఆ పెద్దమ్మ వద్దనుకున్నా కూడా ఆగదు. దేవుడు పెట్టాలనుకుంటే పెడతాడంతే. దేవుడి కార్యం ఇది అంతే. కాబట్టి ఈ సీమోను కూడా చెప్తున్నాడు, దేవుని కార్యాన్ని నువ్వు ఆపాలనుకుంటే నీ వల్ల కాదు, దేవుని కార్యాన్ని నువ్వు డబ్బుతో కొనాలనుకుంటే నీ వల్ల కాదు. దేవుని కార్యం దేవుడు ఎలాగైనా జరిగిస్తాడు. నీ హృదయంలో ఆశపడి ఉంటావు, నీ ఆశను దేవుడు ఏం చేశాడు, తీరుస్తాడంతే. కాబట్టి ఈ సమయంలో మీ అందరికీ చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, గారడి విద్యను కొనుక్కున్నట్టుగా, బంగారం వజ్ర వైడూర్యాలను కొనుక్కున్నట్టుగా, లోకములు ఆస్తి ఐశ్వర్యం కొనుక్కున్నట్టుగా దేవుని విశ్వాసాన్ని మనము కొనలేము. దేవుని కార్యాన్ని మనం కొనటం ఎలాగా? విశ్వాసంతోనే కొనాలి. కాబట్టి అలాంటి కృప ఈ కుటుంబానికి, ఇక్కడున్న మనకును, ఈ ప్రాంతానికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ తల వంచి